ప్రభాస్ కల్కి 2898 ఏడి జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అయి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. నాగశ్విన్ హాలీవుడ్ రేంజ్ లో కల్కి సినిమా తీశాడని అంటున్నారు ప్రేక్షకులు. ఇక కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. మొదటి రోజే కల్కి సినిమా 191 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరకొట్టింది. ఇక కల్కి సినిమా పార్ట్ 2 ఉందని, కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో మరిన్ని సినిమాలు రాబోతున్నాయని కల్కి క్లైమాక్స్ లో ప్రకటించారు. కల్కి సినిమాలో కమల్ హాసన్ నెగటివ్ షేడ్స్ ఉన్న సుప్రీం ఆస్కిన్ అనే పాత్రని చేశారు. అయితే కల్కి 2898 ఏడి సినిమాలో కమల్ హాసన్ మొత్తం మీద 10 నిమిషాలు కూడా కనపడరు. కానీ క్లైమాక్స్ లో కమల్ హాసన్ కి ఇచ్చిన ఎలివేషన్స్ చూస్తే పార్ట్ 2 మొత్తం కమల్ కనిపిస్తాడని, భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుందని తెలుస్తోంది. తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో కల్కి సినిమా గురించి మాట్లాడారు. కమల్ హాసన్ మాట్లాడుతూ, ఈ సినిమాలో నా పాత్ర నాకు నచ్చింది. ఇటువంటి పాత్ర అంతకు ముందెప్పుడు చేయలేదు. పార్ట్ 1లో కాసేపే కనిపించాను. ఈ సినిమాకి నేను పనిచేసింది కూడా చాలా తక్కువ రోజులు. పార్ట్ 3లో, పార్ట్ 2లో ఇంకా ఎక్కువ కనిపిస్తాను. డబ్బుల కోసం ఈ సినిమా చేయలేదు. డబ్బులు సంపాదిస్తాం, పోగొట్టుకుంటాం. కానీ ఈ కథ, పాత్ర నచ్చింది. ఆ టీంపై నాకు నమ్మకం కుదిరింది. ఆల్రెడీ కల్కి 2కి సైన్ చేశాను అని అన్నారు. అయితే మొదట కల్కి పార్ట్ 3 అని సారీ చెప్పి పార్ట్ 2 అనటంతో పార్ట్ 3 కూడా ఉందని ఫ్లోలో కమల్ చెప్పేశారని భావిస్తున్నారు. ఎలాగో కల్కి సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించారు కాబట్టి చాలా సినిమాలుంటాయని తెలుస్తోంది.